ఫిలిపిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిపిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఫిలిపిలు రాస్తూ పౌలు గారు చెప్తున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకును. సహోదరులారా, ఆయన ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి చక్కగా రాసి చెప్తున్నాడు ఆయన, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. ఇదే మాదిరి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. గురిపెట్టి చూడటం ఏంటి? వేటగాడు ఒక పక్షిని గాని జంతువులు గాని ఖచ్చితంగా అది వేసే బాణం అట్లా వెళ్తుందా లేదా చూస్తారు. గురిపెట్టి చూడుడి. గురిపెట్టి చూడమంటున్నాడు. ఈరోజు సేవకుని ఎందుకు పట్టించుకుంటావు, ఆయన దేవుడు చూసుకుంటాడులే, ఆయన ఏమనవసరం లేదు, అనవసరం లేదని చెప్పి అంటా ఉంటారు. సేవకుని అంటం కాదు ఇది. గురిపెట్టి చూడండి, వారిలో ఆ నడక ఉందా లేదా చూడండి. ఎందుకది? ఆ గురిపెట్టి చూడటం గల కారణం ఏంటి? పోలి నడవటానికి, చంపటానికి కాదు. ఆ పోలిక లేనప్పుడు వారిని మనం అనుసరించకూడదు, బైబుల్ని అనుసరించాలి. యేసుక్రీస్తు వారి నుంచి ఉన్నటువంటి శిష్యులు, తర్వాత ఉన్నటువంటి పౌలు గారు కానీ వీళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి నడక చూపించారో దాని ప్రకారం మనం వెళ్ళాలి. అలాగా వెళ్లకుండా వారు అనేకులు సిలువకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. కాబట్టి వారు వెళ్తుంది ఆయన మాట ప్రకారం వెళ్తున్నారా, ఆయన మాదిరిలో వెళ్తున్నారా లేదా? లేకపోతే 18వ వచనంలో అంటాడు, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఏడుస్తూ చెప్తున్నా, క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిప్పుడు క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉండి నడుచుకుంటున్నారు. ఏడుస్తున్నాడంట పౌలు గారు. అందుకని అంటున్నాడు, వారి పరిస్థితి ఏంటో ఇక్కడ రాస్తున్నాడు. 19వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుచున్నారు. భూ సంబంధమైనటువంటి పండుగలు, భూ సంబంధమైనటువంటి ఆచారాలు, భూ సంబంధమైనటువంటి వాటి మీదే దృష్టి పెడుతున్నారు. ఇది ఆశీర్వాదం అంటున్నారు, ఇదే మన దేవుడు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత యెహోవా నడిపిస్తున్నాడని చెప్తే ఒక సేవకుడైనటువంటి మోషే మాట వింటున్నారు. మోషే మాకు కనబడట్లేదు, మమ్మల్ని నడిపించే దేవునికి ఒక ఆకారం ఇవ్వయ్యా అని చెప్తే అహరోను కూడా వారి మాటకి ఒబే చేసి ఒప్పుకొని వారికి ఒక బంగారం వారి దగ్గర ఉన్న బంగారాన్ని సేకరించి ఆ బంగారం ద్వారా దూడం తయారు చేశాడు. అంటే ఒక ఆకారం తయారైంది, ఇదే మనల్ని నడిపించింది అన్నాడు. ఈ రోజు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఒక ఆశీర్వాదం చూపిస్తే దేవుళ్ళ నుంచి తొలగరు కదా అంటున్నారు. ఎవరు చూపించమన్నారు ఆశీర్వాదాన్ని? నేను ఇచ్చేది ఇప్పుడు మీకు కనబడదని చెప్తుంది కదా బైబిల్. మన మరణానంతరమే అది పొందుకుంటామని చెప్పి నిరీక్షించేవారం అని చెప్తుంది కదా. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని చెప్తుంది కదా. వారందరిని నమ్మించడానికి మనం ఏదో ఈ లోక సాక్ష్యాలను చూపించాలా? ఈ లోక సాక్ష్యాలు, బిల్డింగ్లు గాని, పొలాలు గాని, స్వస్థతలు గాని, ఇవి చూపించి దేవుణ్ణి మనం కడతామా? దేవుణ్ణి స్థిరపరచగలమా? స్వస్థత పడిన వారు ఎంతమంది దేవుణ్ణి నమ్ముకుని ఈ రోజు ఉన్నారు? ఈ రోజు ఇక్కడ, తర్వాత ఇంకో చాట విస్తారమైనటువంటి మత ప్రచారాలు. అంటే వారు వెళ్ళిపోయారు, వేరే లోకాలకు వెళ్ళిపోయారు. అందరూ దేవుళ్ళు, అందరూ మంచోళ్లే అని చెప్పేసి ప్రాణాపాయ స్థితి నుంచి స్వస్థత వచ్చిన వాళ్ళు కూడా నిలబడలేదు. కానీ మీరేమయ్యారు? ఫాల్స్ టీచర్స్ అయ్యారు, అబద్ధ బోధకులు అయ్యారు. మీరు దేవుని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినట్లయితే ఆ ఆత్మ ఆ రోజు బ్రతికి నెక్స్ట్ రోజు దేవుని రాజ్యంలో చేరేది. కానీ మీరు ఏం చేశారంటే అబద్ధ బోధ చేసి, అబద్ధంగా ప్రార్థించొద్దు దేవుడు అని చెబితే ప్రార్థించి వారి కోసం అది చేసి ఇది చేసి కావాలంటే సరే ఇచ్చిన తర్వాత వారు లేక శాపాన్ని తెచ్చుకుంటున్నారన్న సంగతి గుర్తుపట్టట్లేదు. సజీవుడై ఉన్న వారిని మీరు ఎందుకు మృతుల్లో ఎతుకుతున్నారు? ఇప్పుడు చెప్పండి, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మీరు మృతుల్లో ఎందుకు ఎతుకుతున్నారు? మనము మరణించాము. అందుకని అంటాడు, మన పౌరసత్వం ఎక్కడుందంట? 3వ అధ్యాయం 20వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక